హలో అండి. హాయ్ అందరికీ. ఇదిగోండి నేనిక్కడ మామిడికాయ తొక్కు పచ్చడి చేశానండి. మనకిప్పుడు మామిడికాయలు వచ్చేసినాయి కదా! ఆహ్, నేను 2 మామిడికాయలు తీసుకొని తొక్కు పచ్చడి చేశానండి. ఏ విధంగా చేశాననేది మీకు చూపిస్తానండి. ఆహ్, ఇది మామూలుగా అయితే కారమేసి చేస్తారు. నేనైతే ఎండుమిర్చి ఏంచి చేశాననమాట. ఈ టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇక్కడ చూపిస్తానండి మీకు. మనం ఒక కళాయి తీసేసుకొని ఇదిగోండి ఇన్ని అంటే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసుకున్నానండి. ఇలా తుంచేసి వేసేసుకోవాలన్నమాట కళాయిలో. కొంచెం సేపు ఇలా గింజలు ఏగే వరకు మనం మామూలుగానే వేయించుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. ముందే ఆయిల్ వేసేస్తే తొందరగా కలర్ వచ్చేస్తే కానీ ఏగవండి. ఇదిగోండి కొంచెంసేపు వేయించిన తర్వాత నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి ఊరికే కలర్ వచ్చేస్తాయి, వేగవన్నమాట. అందుకే సిమ్లో పెట్టుకొని చక్కగా అన్నీ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు అన్నీ సమానంగా ఏగుతాయి అన్నమాట. ఈ విధంగా మనకి ఏం చేసుకున్నాం అనమాట. ఇవి పక్కకు తీసేసుకుని పెట్టుకుందాం. అలాగే ఇక్కడ ఇవి చిన్న రసాలండి. 2 మామిడికాయలు తీసుకున్నాను నేను. వీటిని ఈ విధంగా మనం పొట్టు తీసేసుకుంటున్నాం. లేకపోతే ఇలా తీయకుండా కూడా నూరుకోవచ్చండి. పచ్చడి తొక్కుతో కూడా బాగానే ఉంటుంది. అయితే నేనైతే తీసేసాను. ఇలా 2 కూడా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అయితే ఇవి ఇంకా టెంక కట్టలేదండి. ఇప్పుడే లైట్గా కడుతున్నాయి అన్నమాట. చూసారు కదా! ఇదిగోండి టెంకి కూడా లేదు దీనికి, చూడండి ఇలా ఉందన్నమాట. మనకు కావాల్సిన సైజులో, అంటే మనం రోట్లో నూరుకోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి మనం. చూసారు కదా! 2 కాయలకి ఈ ముక్కలు అయ్యాయన్నమాట. అలాగే మనం ఇప్పుడు రోట్లో నూరుకుంటున్నాము. రోలు శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకున్నాం కదా! ఇదిగోండి ఎండుమిర్చి ఇందులో వేసేసాము. వేసేసి ఇవి దంచుకోవాలండి. ఇవి గింజలు కాస్త తొందరగా నలగవన్నమాట. కాస్త మెల్లమెల్లగా ఇలా దంచుకోవాలన్నమాట. ఇవి మెత్తగా అయ్యే వరకు మనం ఇలా దంచేసుకోవాలి. ఎక్కువసేపు దంచితే లోపల గింజలు కూడా నలుగుతాయి అన్నమాట. ఈ విధంగా నూరేసుకున్నాం కదా! ఇదిగోండి మనం ఒక అర స్పూన్ వరకు జీలకర్ర, ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నామండి. ఇందులో కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర కళ్ళుప్పు లేదు, నేను మెత్తుప్పు వేసాను. అయితే ఇక్కడ నేను వేసిన ఉప్పు సరిపోలేదండి. మనం ఇది మామిడికాయ పచ్చడి కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా ఎక్కువ పడుతుంది. నేను వేసిన ఉప్పు సరిపోలేదు, తర్వాత ఇంకో స్పూన్ వేయాల్సి వచ్చింది. ఇలాగ ఇవన్నీ నలిగాక పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఇవి మెల్లగా దంచుకోవాలి. ఎందుకంటే ఇందులో నీరు ఉంటుంది కదా, అది చింది కళ్ళల్లో పడుతుంది. అందుకే లేకపోతే ఎగిరిపోతూ ఉంటాయి ముక్కలు. అలా కాకుండా మనం మెల్లిమెల్లిగా ఇలాగ దంచుకోవాలన్నమాట. ఇవి మెత్తగా అవ్వవసరం లేదండి. కచ్చా పచ్చా అంటాం కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇవి దంచుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. అలాగే మనం తీసుకున్న ఎండుమిర్చి కూడా ఘాటు ఎక్కువ ఉన్నాయండి. ఇది పులుపు కాబట్టి ఉప్పు కారం ఎక్కువే పడుతుంది. మనం ఘాటైన మిర్చి తీసుకున్నాం కాబట్టి ఉప్పు కూడా కాస్త పట్టింది. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్నాం కదా! ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఈ కారం కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని కొంచెం అలా ఇప్పుడు మనం వేసుకున్న ఈ మిరపకాయ పొడి అంతా కలిసేలాగా కొంచెం ఇలా దంచుకోవాలన్నమాట. చూసారు కదా! తాలింపు కూడా వేసేసుకున్నాము. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి తాలింపు వేసుకున్నాము. ఇదిగోండి తాలింపు వేసి ఈ విధంగా రోట్లో కలిపేసుకున్నాము.
చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దోశల్లోకి బాగుంటుంది. అలాగే ఈ పచ్చడి 2-3 రోజులు నిలువ ఉంటుంది. అంటే ఇంకా మనకి టెంకి ముదరలేదు కాబట్టి ఒక 2-3 రోజుల వరకు నిలువ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి సూపర్గా ఉంటుంది ఈ టేస్ట్. చూసారు కదా మన పచ్చడి రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా. అలాగే నా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అసలు లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే 10 మందికి వెళ్తుందండి వీడియో. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి.